నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో విడుదల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ వద్దకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని పలువురు ఆరోపించారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయగా అల్లు అర్జున్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ను ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. 105-1181 రెడ్ విత్ 3/5 బిఎస్ఎన్ యాక్షన్ కింద అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో విడుదల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ వద్దకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని పలువురు ఆరోపించారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యానికి అరెస్టు చేయగా అల్లు అర్జున్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ను ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. అల్లు అర్జున్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105-118 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. రైట్, అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్ అయితే పుష్ప 2 రిలీజ్ రోజు ఆర్టీసీ ఎక్స్ రోడ్ కు వచ్చారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు ఉన్నట్టుండి రావడంతో ఒకసారిగా ఫ్యాన్స్ కోలాహలంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఒక మహిళ చనిపోయింది. మరొక బాబు కూడా చాలా సీరియస్ గా గాయాలైనాయి. దీంతో హాస్పిటల్ పాలయ్యారు. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ అటు పుష్ప 2 టీం కావచ్చు, సినిమా టీం కావచ్చు, అంతేకాకుండా ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఎవరు కూడా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఒక్కసారిగా ఊడిపడటంతో అల్లు అర్జున్ రావడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. అభిమానుల కోలాహలం మధ్య కొంతమంది ఆ తొక్కిసలాటల్లో
ఓ మహిళ చనిపోయింది, మరి కొంతమందికి గాయాలైనాయి. ఈ సంఘటన ఆ తర్వాత పోలీసులకు తెలిసింది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఇక్కడ తొక్కిసలాట జరిగిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్పుడు రంగప్రవేశం చేశారు. అంటే ఈ సమాచారం మాకు ఇవ్వలేదు, కనీసం చెప్పలేదు. అంతేకాకుండా థియేటర్ రిలీజ్ సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో భద్రత ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన భద్రత కూడా సరిపోలేదు పోలీసులు. ఎందుకంటే వీళ్ళు ఈ హీరో వస్తుందని చెప్తే మరికొంత పోలీసు భద్రత ఏర్పాటు చేసేది. అలా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినాయి. మహిళా ప్రాణాలు కోల్పోవడానికి అల్లు అర్జునే కారణం కాబట్టి ఆయన మీద కేసులు నమోదు చేశారు. అంతకంటే ముందు సంధ్య థియేటర్ యాజమాన్యం సంబంధించి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. ముందుగా యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అరెస్టు చేస్తాం, విచారణకు రావాలంటే కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇవాళ అరెస్టు చేశారు. మరికొద్ది నిమిషాల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు సంధ్య థియేటర్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత విచారణ చేపడతారు. స్టేషన్ బెయిల్ ఇస్తారా, దీని మీద ఇంకా పూర్వపరాలు కూడా అంటే ఈ కోణంలో విచారణ చేపడతారు. ఎందుకంటే ఈ విధంగా ఒక మాస్ హీరో ఓ మాస్ గ్యాదరింగ్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భద్రత విషయంలో స్థానిక సమాచారం ఇవ్వాలి స్థానిక పోలీసులకు. అంతేకాకుండా జనరల్ గా సినిమా షూటింగ్లు జరుగుతున్న సమయంలోనే స్థానికంగా ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఇస్తారు. ఈ అంశాన్ని అటు చిత్ర యూనిట్కి తెలుసు, దాంతోపాటు అల్లు అర్జున్ కి తెలుసు, అందరికీ తెలుసు. అయినా కానీ సమాచారం ఇవ్వకుండా రావడంతో ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దాంతో ఒకరు చనిపోవడం, కొంతమందికి గాయాలు కావడం, మరి కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇదంతా జరిగిపోయింది. మొత్తానికి ఇది ఒక చాలా దారుణమైన సంఘటన. అందుకే పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అందులో భాగంగానే వాళ్ళ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా మిగతా సినీ ప్రముఖులకు కావచ్చు, చిత్ర యూనిట్లకు కూడా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఇలాంటి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయ్యి కాకుండా షూటింగ్ల సమయంలో కావచ్చు, ఎక్కడైనా కానీ స్థానికంగా ఎక్కడైతే జరుగుతుందో ఆ స్థానికంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో విషయాలు తెలుసు అల్లు అర్జున్ కి. ఇదంతా తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఈ చిన్న అంశాన్ని మర్చిపోయారు, ఎందుకు కావాలని కోలాహలం సృష్టించాలనుకున్నారు? ఎందుకంటే గతంలో ఇలాంటి హైప్ క్రియేట్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా చిత్రంలో భాగం పుష్ప 2. ఎందుకంటే కొన్ని వందల కోట్ల కలెక్షన్ కూడా చేసేసింది పుష్ప 2. ఇలాంటి సినిమా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయినప్పుడు అది అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ అధికంగా ఉన్నట్టు హైదరాబాద్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ అయినట్టుగా స్టార్టింగ్ డేస్ లో చాలా వరకు సమాచారం ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది పోలీసులకు. అలా ఇవ్వకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా హీరో అయినా ఎవరైనా ఇందులో భాగంగా చట్టానికి అతీతులు ఎవరు కాదంటూ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి తీసుకొస్తే కొద్ది నిమిషాల్లోనే వస్తారు. పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు చిక్కడపల్లి ఏరియాలో. ఎందుకంటే మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా గ్యాదర్ అయ్యేట్టుకు ఆస్కారం ఉంది. దాంతో పాటు ఆయన చూసేందుకు కూడా ఎగబడేట్టుకు అవకాశం ఉంది. మళ్ళీ సంఘటనలు ఎలాంటి సంఘటనలు పునరావృతం రవిచంద్ర, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కొన్ని థియేటర్స్ లో ఏంటంటే పాన్ ఇండియా ఏ మూవీ రిలీజ్ అయినా కూడా అంటే కొంతమందికి అంటే ఫ్యాన్స్ కి కొంతమంది సర్ప్రైజ్ చేస్తున్నారు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా చూసుకున్నట్లయితే. ఒకవేళ అలాగ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వచ్చినా కూడా ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా అటు భద్రత కట్టుదిట్టం చేయాలి కదా. నార్మల్ గా మల్టీప్లెక్స్ థియేటర్ దగ్గర అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంటారు. ఇప్పుడు సంధ్య థియేటర్ అనేది నార్మల్ థియేటర్. సో దాని దగ్గరకు వచ్చేటప్పుడు అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా ఫ్యాన్స్ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మినిమం భద్రత అక్కడ పెట్టాలి. కానీ ఎందుకు పెట్టలేదు? మరి యాజమాన్యం మీద ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యాజమాన్యం ఏకంగా అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాజమాన్యం మీద ఫస్ట్ డేనే మొదటి రోజే ఎప్పుడైతే మహిళ చనిపోయిందన్న సమాచారం వైద్యుల నుంచి వచ్చిందో వెంటనే యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. థియేటర్ మీద కూడా కేసులు నమోదు చేశారు, యాజమాన్యం మీద కేసులు నమోదు చేశారు, కొంతమంది సిబ్బంది మీద కూడా కేసులు నమోదు చేశారు. దీంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేయక కూడా అరెస్ట్ చేశారు యాజమాన్యం సంబంధించి. యాజమాన్యంది మొదటి తప్పు, హీరోది రెండో తప్పు, మూడోది చిత్ర యూనిట్ తప్పు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ తప్పులు పెట్టుకొని పోలీసులు సెక్యూరిటీ లేకపోవడం, పోలీసుల వల్ల ఈ సంఘటన జరిగిందని పబ్లిక్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి వీళ్ళకు నోటీసులు ఇచ్చేశారు. ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చేసి అందులో భాగంగానే యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా హీరోని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక చిత్ర యూనిట్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంటే వాళ్ళని కూడా అందులో డైరెక్టర్ కావచ్చు మిగతా టీం ఉంటుందో ఆ టీంను కూడా అదుపులోకి తీసుకుంటారు, విచారణ చేపడతారు. ఇది
సరైన పంత కాదు. ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం కూడా తప్పు ఉంది, హీరోది కూడా తప్పు ఉంది. అంటే ఫస్ట్ హీరో పలం దగ్గర రవిచంద్ర ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. సంధ్య థియేటర్ ఘటనపై అప్పట్లో అల్లు అర్జున్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కి వెళ్ళే ఉంది. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల రవిచంద్ర, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్తున్నారు. అలాగే న్యాయ నిపుణులు కూడా ఒకవేళ ఈ కేసు స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని కూడా అటు న్యాయ నిపుణులు చెప్తున్నారు, న్యాయవాదులు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే చనిపోయినట్టుగా మహిళ చావుకు ఒక విధంగా అల్లు అర్జునే కారణం అనేది భావించవచ్చు. పోలీసులు కూడా అదే విధంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన రావడంతో తొక్కిసలాట జరిగింది, ఆయన వల్లనే జరిగింది. లేకుండా ఆయన రాకపోతే ఆ సినిమా ఆ షో వరకు చూసేటోళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. ఒకవేళ ఆ టికెట్లు దొరకకపోయినా, ఇప్పుడంతా టికెట్లు కూడా ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్ వ్యవస్థ కాబట్టి గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. కొంతమంది 10 మంది ఫస్ట్ రోజు రిలీజ్ రోజు 10 మంది చనిపోయిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో గతంలో కొనసాగినాయి, గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా తమిళనాడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అలాంటి పునరావృతం కాకుండా ఫస్ట్ రోజు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయా పరిధిలో థియేటర్ల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న అన్ని పిఎస్ లో అలర్ట్ అయితే ఆ మొదటి 2 రోజుల వరకు జాగ్రత్త పడతారు. అలాంటి జాగ్రత్త పడేట్టుగా సిచ్యువేషన్ ఒకప్పుడు ఉండేది. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాత టికెట్లు, దాంతో పాటు ఆన్లైన్ టికెట్లు కావడంతో ఆ సమస్య కొంత మెరుగైన, ఆ సమస్య లేదు. ఇప్పుడు టికెట్ల సమస్య లేదు, కొంత బ్లాక్ లో నడిచేట్టుగా సతంగం అంతా నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ సమస్య తొక్కిసలాటగా ఆ సందర్భంగా లేదు. కాకపోతే ఈ పాన్ ఇండియా మూవీస్ ఏంటంటే వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. చాలా సందర్భాల్లో రకరకాలుగా రకరకాల కటౌట్స్ పెడుతుంటారు, రకరకాలుగా పెద్ద దండలు పెడుతుంటారు. అవి ఆ ఒక దండ మీద పడ్డా కానీ ఫ్యాన్స్ చచ్చిపోయేంత విధంగా అలాంటి పెద్ద దండలు పెడుతుంటారు. దాంతో క్రెయిన్లు తీసుకొస్తుంటారు. ఆ క్రెయిన్లకు కొంత డ్రైవర్ నిపుణులు ఉండారు. దాంతో అది ఏ సందర్భంగా ఏదైనా జరగవచ్చు. ఆ ఉన్నట్టుండి వాళ్ళ ట్రైన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఒకవేళ ఆపరేటింగ్ లోపంలతో కూడా సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకోరు. అవన్నీ హీరోలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాన్స్ కు దీనికి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది. అందులో ఉన్నట్టు వాళ్ళు ఏదో కొంత ఖర్చు పెడతారు, ఏదో కొంత కాదు మంచి ఖర్చు పెడతారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇలాంటి సంఘటనలు హైప్ క్రియేట్ చేస్తుంటారు. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందన్న ఉద్దేశంతో ఫ్లాప్ కాకుండా ఉండేందుకు ఇలాంటి హైప్ క్రియేట్ చేస్తారు. ఆ సినిమా ఎట్లున్నా వారం రోజుల కలెక్షన్ చేయాలి. ఒకప్పుడు సినిమాలు 100 రోజులు ఆడితే మంచి కలెక్షన్ అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, వారం రోజుల్లోనే 100 రోజుల కలెక్షన్ వారం రోజుల్లోనే రావాలి. అన్ని థియేటర్లు వేస్తుంటారు, హైప్ క్రియేట్ చేస్తుంటారు 2-3 రోజులు. ఎందుకంటే ఆ 2-3 రోజులు ఎందుకు హైప్ క్రియేట్ చేస్తుంటారు అంటే ఆ సినిమా ఎట్లా ఉన్నా కానీ ఆ వారం రోజుల్లో తను అందరూ అందరూ చూసే విధంగా క్రియేట్ చేస్తారు. దాంతో వాళ్ళకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అందులో భాగంగానే పుష్ప 2కు 100 కోట్లు వచ్చినాయి. అవి ఆ చిత్ర యూనిటే ప్రకటించింది. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఇదే హిట్ సినిమా, అంటే మంచి కలెక్షన్ కింగ్ అంటే ఇదే పుష్ప 2 అని చెప్పుకోవచ్చు. కలెక్షన్ బాగా వచ్చినట్టుగా సినిమా కూడా పుష్ప 2 అనేది ఒక అధ్యయనంలో లెక్కలు చెప్తున్నాయి. అంటే ఈ విధంగా డబ్బులు సంపాదించడం, దాంతో పాటు ఆదాయాన్ని సమకూర్చుకోవడం, ఆ చిత్రానికి 100 కోట్లు పెట్టేసి 1000 కోట్లు సంపాదించడం ఒకేత అయితే జనాలను చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆ సామాన్య జనం, అది కూడా పాపం శుభం తెలియని మహిళ వాళ్ళ అబ్బాయిని చూపిస్తేందుకు పాపం ఆమె వచ్చింది, దాంతో ప్రాణాలు కోల్పోయింది. ఎందుకంటే కొన్ని ఈ పుష్పలో వచ్చిన డైలాగు తగ్గేదలే అన్నటువంటి డైలాగు కూడా చాలా ఒక విధంగా మాస్ అగ్రెసివ్ ని పెంచి పోషించిందని చెప్పుకోవచ్చు. ఆ డైలాగ్ అందరూ ఆ థియేటర్ దగ్గర ఆ డైలాగ్ ను ప్రదర్శిస్తూ కూడా ఒకరికొకరు ఎవరు ఎటు నడుస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్ లేకుండా
కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించిన ఆ విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే డైలాగ్ చెప్పడం తప్పు కాకపోవచ్చు, కానీ దాంతో ఆ పిల్లగాళ్ళని అంటే చిన్న పిల్లలు కూడా ఆ డైలాగులు చెప్పుకుంటూ ఆ విధంగా దాని మీద మోజు పెంచుకొని దాంతో పుష్ప 2 రిలీజ్ కు ముందే వారం రోజులు ముందే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లు రకరకాల బుకింగ్లు ఫ్యాన్స్ అసోసియేషన్ అప్రోచ్ కావటం, వాళ్ళ నుంచి టికెట్లు తీసుకోవడం, అంతేకాకుండా ఎంత ఆన్లైన్ వ్యవస్థ ఉన్నా ఒక దరిద్రం ఉంటుంది. అదేంటంటే ఆన్లైన్ లో లేదంటే బ్లాక్ లో టికెట్లు తీసుకోవడం అనేది ఇంకా కొనసాగుతున్నది. అందరికి జగమెరిగిన సత్యం. దాన్ని కంట్రోల్ చేయడం అటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటుంటారు కానీ కంట్రోల్ చేయరు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు థియేటర్ల దగ్గర ఈ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండేది, కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అదొక ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ మాఫియా లెక్క నడుస్తుంది పాపం. ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి ప్రతి వ్యక్తి నుంచి 300, 400, 500 కొన్ని సందర్భాల్లో 2000, 3000 ఈ విధంగా టికెట్లకు వసూలు చేయటం. అంటే ఒక్క వ్యక్తి నుంచే సుమారు 3000 రూపాయలు ఒక సినిమాకు వెళుతుందంటే ఎంత ఖర్చుతో కూడుకున్నట్టు ఆ విధంగా ఉంది. ఒక సినిమా చూడడానికి ఇన్ని వేలకు రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఒక సగటు వ్యక్తి ఎవరైనా కావచ్చు అంత ఖర్చు పెట్టాలన్నా అన్న కోణంలో కూడా ఉంది. ఇదంతా ఏంటంటే వీళ్ళంతా హైప్ క్రియేట్ చేసేసి జనాలను గ్యాదర్ చేసేసి అక్కడికి ఉన్నట్టుండి ఊడిపడటం తోటి హీరోలు ఊడిపడటం తోటి ఈ సమస్య తలెత్తింది. అల్లు అర్జున్ అక్కడికి రావడం తోటి మహిళ చనిపోవడం ఎంత దురదృష్టకర సంఘటన. పోలీసులు ఆఖరికి చివరి టైంలో వచ్చిన పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని ఆ సమయంలో మహిళలను బతికించేట ప్రయత్నం కూడా చాలా చేశారు. వాళ్ళు PCR చేసేట ప్రయత్నం కూడా చేశారు. అంటే వాళ్ళ హార్ట్ బీట్ మళ్ళీ రికవర్ అయ్యేటట్టు కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయింది. ఆ బాబు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మీడియా కూడా చాలా అంశాల జాగ్రత్తలు చెప్పాలి. లేదంటే మిగతా ఇప్పుడు జరిగిన సంఘటనలో రేపు ఇంకొక హీరో ఇంకొక సినిమా యూనిట్ సమయంలో కూడా జరుగుతుంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అయినప్పటికీ వాళ్ళు మేలుకోకపోవడం, హైప్ రేట్ ఎంతసేపటికి వాళ్లకు ఆదాయం మీద సినిమా కలెక్షన్ మీద ఉన్నట్టు కాన్సన్ట్రేషన్ జనాల మీద, ఫ్యాన్స్ మీద, వాళ్ళ సంక్షేమం మీద అంటే వాళ్ళ భద్రత మీద మాత్రం లేదని చెప్పడానికి మొన్న అల్లు అర్జున్ రావటం ఆ తర్వాత చనిపోవటం ఇదంతా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మరొకసారి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు పోలీసులు తీసుకునే యాక్షన్ సరైందే. అల్లు అర్జున్ అయినా ఎవరైనా కానీ అరెస్ట్ చేయాల్సిందే. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అసలు ఈ నెలలో ఈ 2024 డిసెంబర్లో మనం వార్తలు మొత్తం ఎంతసేపటికి సినిమా వార్తలు అయిపోతున్నాయి. మొత్తం మీడియాలో అటు మొన్నటికి మొన్న మోహన్ బాబు దాడులు చేయటం, మోహన్ బాబు ఇంట్లో కుటుంబ కలహాలు ఒక విధంగా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబంలో చిరంజీవి ఫ్యామిలీ అంటే అల్లు ఫ్యామిలీలో ఈ విధంగా సంఘటనలు ఈ నెల మొత్తం సినిమా వార్తలు మొత్తం స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమా వార్తలకే సరిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా ఉంది పరిస్థితి. మొత్తం ఈ వార్తలకు రెండు వేర్వేరు సంఘటనలు వేరువేరు విధంగా చూసినప్పటికీ కూడా ఈ విధంగా ఇలాంటి డిసెంబర్ నెలలో ఈ విధంగా తలెత్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఒక విధంగా దీన్ని బట్టి ఏంటంటే పబ్లిక్ ఒక మెసేజ్ ఏంటంటే సినిమా థియేటర్ దగ్గర ఎవరు ఓవర్ యాక్షన్ చేసినా హీరో అయిన అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు సామాన్యులు కావచ్చు ఎవరైనా కానీ ఓవర్ యాక్షన్ చేస్తే అరెస్టులు తప్పవు, కేసులు తప్పవు, దీని మీద యాక్షన్ తప్పదు అనేది పోలీసులు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చిరని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోని రేవంతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై BSN యాక్ట్ కింద 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చే సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకున్నందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్టు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప 2 ఈ నెల 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4న వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. బుధవారం రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలోని నటించిన కీలక నటుడు థియేటర్కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. దీంతో యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ లోనూ ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్యా థియేటర్ కు వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది.
అయితే ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాట్లో కింద పడిపోయింది. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించలేదు. పోలీసుల సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో తరలించారు. అప్పటికే రేవంతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలాగే శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని డీసీపీ వెల్లడించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. పుష్ప 2 సినిమాలో చట్టం నుంచి తప్పించుకున్నటువంటి పుష్పరాజ్ అల్లు అర్జున్ నిజ జీవితంలో మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. సో తాను చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో, ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్ అన్నటువంటి కోణంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ న్యూసెన్స్ కారణంగా ఒక మహిళ మృతి చెందడం జరిగింది. తన కొడుకు ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి శ్రీతేజ, ఇందాక మీరు చెప్పినట్టు అపస్మారక స్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఏదైతే సంధ్య థియేటర్లో సినిమా రిలీజ్ కు ముందు రోజు 4వ తేదీ రోజు ఏదైతే ప్రివ్యూ షో వేయడం జరిగిందో, ఆ ప్రివ్యూ షో వేసినటువంటి క్రమంలో 9:40 ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్ కు చేరుకున్నారు తన ప్రైవేట్ సెక్యూరిటీ తోటి. సో ప్రైవేట్ సెక్యూరిటీతో చేరుకున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ చూడడానికి భారీగా ఫ్యాన్స్ అంతా కూడా వచ్చినటువంటి క్రమంలో ఈ సెక్యూరిటీ వాళ్ళని తోచారు. సో తోసినటువంటి క్రమంలో తోపులాట జరిగింది. అప్పటికే సినిమా టికెట్ల కోసం ఒక విధమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటే, ఒక హంగామా వాతావరణం ఉంటే, అల్లు అర్జున్ రావడం, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ అంతా వాళ్ళను ఎక్కడికక్కడ తోచేస్తా ఉండడం, మరోవైపు రోడ్డు మొత్తం కూడా జామ్ అవ్వడం, అక్కడున్నటువంటి ప్రయాణికులంతా కూడా అల్లు అర్జున్ వచ్చారని చెప్పేసి వెహికల్స్ ఆపేసి మరి థియేటర్ వైపు రావడం. సో ఇదంతా ఒక హంగామా క్రియేట్ అయింది మాత్రం స్పష్టంగా కనిపించింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే ఆ థియేటర్ యాజమాన్యాన్ని, సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1గా చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఆ సంధ్య థియేటర్ సెక్యూరిటీ టీంని కానీ, అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ టీంని కానీ, అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కానీ దీంట్లో నిందితులను చేస్తూ అల్లు అర్జున్ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గనక అల్లు అర్జున్ విషయంలో ఇది నాన్ బెయిలబుల్ కేసు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కేసు రుజువు అయితే గనక 105, 118, 1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసును నమోదు చేయడం జరిగింది. సో ఈ నమోదు చేసినటువంటి క్రమంలో ఒకవేళ ఇవి ప్రూవ్ అయితే కనుక 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది అల్లు అర్జున్ కి. సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని తన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుంటున్నటువంటి క్రమంలో కూడా అల్లు అర్జున్ కి పోలీసులకు మధ్య కొంత వాగ్వాదాలు కూడా జరిగాయి. డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వస్తారా మీరు, మేము వస్తాము, మేము కోఆపరేట్ చేస్తాం, చేయమని అనట్లేదు, కానీ ఇట్లా దౌర్జన్యంగా బెడ్రూమ్ లోకి వచ్చి మరి అరెస్ట్ చేసుకుని వెళ్తారా అంటూ కూడా అల్లు అర్జున్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో, పోలీస్ వాళ్ళతో, అధికారులతో మాట్లాడేటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. సో అల్లు అర్జున్ అక్కడ కాఫీ తాగుతూ ఆ కుటుంబ సభ్యులందరితో మాట్లాడుతూ, అల్లు శిరీష్ తో కూడా మాట్లాడుతూ, అల్లు అరవింద్ తో కూడా మాట్లాడారు. అండ్ తన భార్య తను కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో తనకు కూడా ధైర్యం చెప్పి అల్లు అర్జున్ పోలీస్ వెహికల్లో చికటపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఆ తర్వాత కూడా అటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు, అల్లు శిరీష్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు, అల్లు అర్జున్ వాళ్ళ మామ కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. సో పోలీస్ స్టేషన్ చేరుకుంటున్న క్రమంలో కూడా వీళ్ళందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అల్లు అర్జున్ ని ప్రస్తుతానికి చికటపల్లి పోలీస్ స్టేషన్ లోపల పోలీసులు ఉంచారు. బయట మాత్రం ఒక హంగామా వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే భారీ పోలీసు బలగాలు, భారీ పోలీస్ భద్రత కూడా చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఏదేమైనా ఈ కేసులో మాత్రం అల్లు అర్జున్ కి అంటే ఈ రోజు సాయంత్రం కోర్టుకు తీసుకెళ్లి అక్కడ నుంచి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. బట్ దీంట్లో ప్రధానంగా సౌజన్య ఒకటి అర్థం చేసుకోవాలి, చట్టం ముందు అందరూ సమానులే. గతంలో కూడా బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ కూడా బయటకు వచ్చినటువంటి సందర్భంలో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి క్రమంలో కూడా ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత జైలుకు కూడా తరలించడం జరిగింది, సెంట్రల్ జైలుకు. సో గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు మాత్రం సివి ఆనంద్ ఒక సంకేతం ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరు న్యూసెన్స్ క్రియేట్ చేసినా, ఎవరు ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేసినా గానీ అందరినీ ఖచ్చితంగా అందరికీ ఒకే న్యాయం అంటూ కూడా ఒక సంకేతాన్ని మాత్రం ఈ రోజు తెలంగాణ పోలీస్, సేమ్ టైం హైదరాబాద్ పోలీస్ ఇచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం మాత్రం లేదు. ఇది ఒక సంకేతమే. సినిమా హీరోలు ఎంత పెద్దవాళ్ళైనా, పొలిటీషియన్స్ ఎంత పెద్దవాళ్ళైనా అరెస్టు చేయడానికి వెనకాడం. తప్పు చేస్తే ఖచ్చితంగా అందరూ చట్టం ముందు శిక్షార్హులే అన్నది మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సంకేతం మాత్రం నేరుగా పంపించిందని చెప్పాలి.
సో అంటే ఇప్పటికే ఈ మరణానికి సంబంధించి ఒక ప్రాణానికి సంబంధించి రేవతి అనే మహిళ చనిపోయినటువంటి క్రమంలో అల్లు అర్జున్ కూడా ఇంతకు ముందే స్పందించడం జరిగింది. ఈ నెల 6వ తేదీ రోజు అల్లు అర్జున్ స్పందించారు. సో ఎవరైతే ఆ చనిపోయిన మహిళ కుటుంబం ఉందో వాళ్ళకు ఒక 25 lakhs మేము శ్రీకాంత్ ఆల్రెడీ ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చనిపోయిన దానికి మేము చాలా చింతిస్తున్నాం, ఆవిడ కూడా 25 లక్షల పరిహారం కూడా ప్రకటించడం జరిగింది. ఇంతకీ వాళ్ళు ఏమంటున్నారు అంటే రేవతి భర్త ఆయన ఏమంటున్నారు? జరిగి కూడా 6-8 రోజులు అవుతుంది, ఇప్పుడే ఈ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అవ్వదు. అసలు ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వెంటనే అల్లు అర్జున్ లాంటి ఒక భారీ సెలబ్రిటీని తీసుకెళ్లి జైల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో లీగల్ గా ముందుగా సంధ్య థియేటర్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంది, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళ సెక్యూరిటీ ఎట్లాంటి సెక్యూరిటీని మెన్షన్ చేశారు అన్నది ఇవన్నీ కూడా పూర్వపరాలు చూడడం జరిగింది. అన్ని చూసిన తర్వాతనే అల్లు అర్జున్ చేసినటువంటి ఆ వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ని దీంట్లో నిందితుడిగా చేర్చారు పోలీసులు. సో స్టెప్ బై స్టెప్ చూస్తూనే మనం చూస్తున్నాం. 13వ తారీఖు వచ్చేసినాం. సో సినిమా రిలీజ్ అయింది 5వ తారీఖు, ప్రివ్యూ వేసింది 4వ తారీఖు. సో ఇంతకాలం ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక వారం రోజుల పైగా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పాలి. అయితే దీంట్లో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ హైదరాబాద్ నుంచి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో, ఏది పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినటువంటి క్రమంలో అంటే 4వ తారీఖు రోజు Sunday 70mm theatre in Chikadapalli RTC Crossroads 9:40 p.m. Pushpa 2 premiere show was scheduled and huge crowd and gathered. There was to watch the movie as well as in the anticipation of getting a glimpse of the movie's lead actors coming to the theatre. So lead actor ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఆయన థియేటర్ కు వస్తున్నారు, ఒక ప్రివ్యూ షో వేశారు అన్నది ఇక్కడ మనం చూడాలి. However, there was no information from the inside of theatre management or actors team that they will be visiting to the theatre. So అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నటువంటి విషయం థియేటర్ యాజమాన్యం మాకు చెప్పలేదు, అండ్ అల్లు అర్జున్ టీం కూడా చెప్పలేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అయింది అన్నది ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. So the theatre management did not make any additional provisions regarding security to make the crowd. అంటే ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ యాజమాన్యం అడిషనల్ సెక్యూరిటీని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ సెక్యూరిటీని థియేటర్ యాజమాన్యం పెంచలేదు అంటూ థియేటర్ యాజమాన్యాన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకొకటి అంటే ఇక్కడ ఈ థియేటర్ కి సంబంధించి నాట్ దేర్ వాస్ ఎనీ సెపరేట్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ for the actors team to the theatre management had information about their arrival. వాళ్ళు వస్తున్నటువంటి విషయం ముందే తెలిసి కూడా ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ వేరువేరుగా లేవు. ఎలాగైతే వచ్చారో మళ్ళీ అలాగే వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో తొక్కిసలాటలు ఉంటాయి. సో ఒక ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ థియేటర్కి అట్లాంటిది లేదు. ఇంత పెద్ద స్టార్ థియేటర్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో అరౌండ్ 9:30 p.m. కి అల్లు అర్జున్ కేమ్ టు సంధ్య థియేటర్ విత్ హిస్ పర్సనల్ సెక్యూరిటీ అండ్ ఆల్ ద పీపుల్ gathered there tried to enter into the theatre with him. అంటే అల్లు అర్జున్ 9:30 ప్రాంతంలో 9:30 to 9:40 ప్రాంతంలో ఆఫ్ కోర్స్ మనందరం చూసాం కూడా ఆ రోజు విజువల్స్ లో, ఆ టైంలో థియేటర్కి రావడం జరిగింది. సో థియేటర్ లోకి అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి క్రమంలో ఆయనతో పాటు ఇంకా భారీ క్రౌడ్ కూడా లోపలికి వెళ్ళింది. సో అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద సినిమా హీరోలు ఆ సాంప్రదాయం ఒకటి ఉంటుంది, సంధ్య థియేటర్లో వెళ్ళి చూడాల్సిన సాంప్రదాయం ఉంది అన్నటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఓకే, బట్ చాలా సందర్భాల్లో మనం చూసినాం. సౌజన్య ఎన్టీఆర్ ఎప్పుడైతే ఒక ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ చేయడం జరిగిందో, ఐ థింక్ దేవరా అనుకుంటా, సో ఆ టైంలో కూడా హెవీ క్రౌడ్ ఉంది, తొక్కిసలాటలు జరిగేటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. సో అది హీరోయిజం అంటే. సో సాంప్రదాయాన్ని పాటిస్తాం, ప్రజల ప్రాణాలు పోయినా మాకు పర్వాలేదు అన్నటువంటి హీరోయిజాలు చూపిస్తే ఒప్పుకునేది లేదు అంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా చెప్పింది. ఎన్టీఆర్ వ్యవహార శైలి, అల్లు అర్జున్ వ్యవహార శైలి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. జనాలు ఎక్కువగా ఉన్నారు, తొక్కిసలాటలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నది ఇక్కడ ఎన్టీఆర్ ని మనం ఇక్కడ కంపేర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఒక లెగసీ యాక్టర్. అఫ్ కోర్స్ అందరూ పాన్ ఇండియా హీరోలే. ఈవెన్ అల్లు అర్జున్ అయినా కానీ, ఎన్టీఆర్ అయినా కానీ, రామ్ చరణ్ అయినా కానీ, మెగాస్టార్ చిరంజీవి అయినా కానీ, పవన్ కళ్యాణ్ అయినా కానీ, చిరంజీవి పవన్ కళ్యాణ్లు ఇట్లాంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూస్తే ప్రజలు ఏమైపోవాలా? సో మీరు నా ఆర్మీ అని చెప్పేటువంటి అల్లు అర్జున్
ఆర్మీని ఇబ్బంది పెట్టడానికి ప్రివ్యూ చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది అన్నటువంటి ప్రశ్న ఈరోజు క్రిటిక్స్ నుంచి వినిపిస్తోంది, ఈవెన్ ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. ఇక్కడ మద్దతు కూడా ఎక్కడా పుష్ప 2కు లేదు, పుష్పరాజుకు లేదు. చనిపోయిన మహిళకు మద్దతు ఉంది. చనిపోయిన మహిళ తరపున ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఒక మహిళ ఒక ప్రాణం ఖరీదు ఒక 25 లక్షల అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇట్లా మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక భారీ లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే దానికి సంబంధించి మహిళ ఎవరైతే ఉన్నారో దాంట్లో తొక్కిసలాటలో చనిపోయినటువంటి మహిళ రేవతి, తన భర్త పేరు భాస్కర్, 35 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళ, ఆమె దిల్ష్ నగర్ చెందినటువంటి మహిళ, తన కొడుకు శ్రీతేజ్ 13 ఏళ్ల అబ్బాయి. సో అబ్బాయి కూడా సఫికేట్ అయ్యాడు డ్యూ టు లార్జ్ పబ్లిక్ ఇన్ఫ్లెక్స్ అండ్ ఇమీడియట్లీ ద పోలీస్ పర్సనల్స్ హూ వర్ ఆన్ ద డ్యూటీ ద పుల్డ్ దెమ్ అండ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో సో ఆ లోయర్ బాల్కనీ నుండి ఒక సిపిఆర్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ. సిపిఆర్ చేసినా కానీ ఆ మహిళ మాత్రం అఫ్ కోర్స్ ప్రాణాలు కోల్పోయింది. బట్ ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉంది. అక్కడ నుంచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేస్తుంది. సో వాళ్ళు ఇంకొక హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే శ్రీకాంత్, మనం ఎప్పటి నుంచో చూసుకుంటున్నాం కొన్ని పాన్ ఇండియా మూవీస్ లో ఎలా అంటే హీరో ముందుగా ఆ థియేటర్ లో ఉండడం కానీ, లేదా మూవీ అయిపోయే టైంకి ఎంట్రీ ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి, ఇవి కామన్ అయ్యాయి. సో ఆ తరహాలో ఒకవేళ వచ్చినా కూడా సంధ్యా థియేటర్ అనేది చాలా పెద్ద థియేటర్. సో హీరో కంపల్సరీగా వస్తారని చెప్పి అభిమానులకు అటు యాజమాన్యంకి అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి థియేటర్ దగ్గర వస్తున్నారని తెలిసినా తెలియకపోయినా అభిమానులు భారీగా వస్తారు కాబట్టి మినిమం భద్రత అక్కడ పెట్టాలి. కానీ యాజమాన్యం ఎందుకు పెట్టలేదు? అండ్ ఇంకొకటి, ఇంతమంది వస్తారు కదా, ఇప్పుడు ఆమె భాస్కర్ కానీ, ఆ రేవతి అనే ఆవిడ కానీ, ఈ శ్రీతేజని కానీ చిన్నపిల్లల్ని తీసుకుని రావడం బాధిత రాహిత్యమే కదా. మరి ఈవెన్ ఏమైనా ప్రశ్నించే అవకాశం ఉందా? సౌజన్య, అంటే రకరకాల కోణాల నుంచి మనం చూడొచ్చు. సరే, ఒకసారి ఫ్యాన్స్ యాంగిల్ నుంచి చూస్తే గనక అసలు ఈ ప్రివ్యూ సిస్టమ్ ఏంది అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ప్రివ్యూ చూడాల్సినటువంటి అవసరం, సరే ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోస్ వేస్తూ ఉంటారు, బెనిఫిట్ షో ఫ్యాన్స్ కోసం వేస్తూ ఉంటారు, అది కామన్. సో దాంట్లో పిల్లలు పట్టుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఏంది, ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎంతో కాలం కూడా పట్టట్లేదు. కోవిడ్ తర్వాత మొత్తం అంతా ఓటీటీ కల్చర్లోకి వచ్చేసింది. సో ఓటీటీలో కూడా సినిమాలు వస్తూ ఉంటాయి. సో అవి కూడా ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. అట్లా అని చెప్పేసి రిలీజ్కి పోవద్దా అంటే, ఇంత భారీ క్రౌడ్లో వెళ్లాల్సినటువంటి అవసరం, భారీ సినిమాలకు ఇంత ఇమ్మీడియట్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఏం లేదు. 2వ రోజుకో 3వ రోజుకో చూసినా కానీ సినిమా ఏం కట్ చేయరు. బట్ ఒక ఆతృత, ఒక ఉత్సాహం ఉంటుంది, మా సినిమా హీరో కదా అని చెప్పేసి. సో ఇట్లాంటి నేపథ్యంలో పిల్లలు తీసుకొని వెళ్ళేప్పుడు, ఇట్లాంటి ప్రివ్యూలకు, ఇట్లాంటి బెనిఫిట్ షోలకు వెళ్ళేప్పుడు అంత అవసరం ఏం లేదు. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా వీళ్ళు గల్లలు చింపుకుంటారు, వీళ్ళు బట్టలు చింపుకుంటా ఉంటారు, వీళ్ళు ప్రాణాలు కోల్పోతా ఉంటారు, వీళ్ళు తొక్కిసలాటలు ఉంటారు, వీళ్ళు లాఠీ దెబ్బలు తింటా ఉంటారు, వీళ్ళు చేతులు విరగొట్టుకుంటా ఉంటారు. బట్ హీరోలకు ఏమీ కాదు. హీరోలు ఇట్లాగే వస్తారు, అక్కడ ఒక భారీ జన మధ్యలో వస్తారు, ప్రైవేట్ సెక్యూరిటీతో వస్తారు, సినిమా చూస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ కావడానికి చాలా సమయం పట్టింది. కొన్ని గంటలు తర్వాత అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆయన వెంటనే కొన్ని గంటల టైం తీసుకొని, 10 గంటల 12 గంటల, 1 రోజు 2 రోజుల టైం తీసుకుని ఆ తర్వాత రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి కొంత సానుభూతిని ప్రకటించడం జరిగింది, కొంత నష్టపరిహారం అంటే సరే గుడ్ విల్ కింద ఆయన ఇచ్చారు. బట్ ఇచ్చినటువంటి క్రమంలో హీరో ఫ్యాన్స్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంత అవసరం ఏమీ లేదు. హీరోలు ఆర్మీ అని చెప్పుకుంటారు తప్ప, ప్రాణాలు పోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తారు, వాళ్ళ టీమే వెళ్తుంది తప్ప, ఆర్మీ అని గొప్పలు చెప్పుకున్నాడు తప్ప ఆర్మీ కోసం హీరోలు ఏమీ చేయరు. ఫ్యాన్స్ కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సినిమాను సినిమాలాగానే చూస్తే బాగుంటుంది తప్ప ఇట్లా మరీ రక్తం చెందించి చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదన్నది ఒక లైన్ నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకొక లైను, ఇట్లాంటి భారీ సినిమాలు వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సంధ్య థియేటర్కి ఇది కొత్త ఏం కాదు, ఇంత పెద్ద క్రౌడ్ను చూడడం ఇది కొత్త ఏం కాదు, క్రౌడ్ వస్తూ ఉంటుంది. బట్ పుష్ప లాంటి ఒక సినిమా వచ్చినప్పుడు ఇంకా సెక్యూరిటీని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థియేటర్ సెక్యూరిటీ కూడా పెంచాలి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ హీరో మా థియేటర్కి వస్తున్నారు, దయచేసి మాకు కొంత సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి. అండ్ అది థియేటర్ లైన్ అనుకుంటే కనుక, ఇక ద మెయిన్ థింగ్, అల్లు అర్జున్ నేషనల్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ చిన్న వ్యక్తి ఏం కాదు, చిన్న చితక వ్యక్తి ఏం కాదు. ఒక మెగా ఫ్యామిలీని ఢీగొట్టి ఈరోజు పుష్ప 2గా, పుష్పరాజ్గా బాక్స్ ఆఫీస్ మీద గల్లా ఎగిరేసి 1000 కోట్ల క్లబ్లో నిల్చున్నాడు అల్లు అర్జున్. సో అట్లాంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీని కాదని అల్లు అర్జున్ ఈరోజు సెల్ఫ్ గా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నటువంటి క్రమంలో గొప్పలు చూయించుకోవడం, దర్పాలకు పోవడం కాదు, ఫ్యాన్స్ గురించి కూడా కొంత కన్సర్న్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్ కూడా ఉంది.
బయటకు వచ్చి చెయ్యి ఊపిండంటే ఆ చెయ్యికి 1,00,000 మంది చేతులు ఊపుతా ఉంటారు. ఒక్క అల్లు అర్జున్ చెయ్యికి 1,00,000 మంది చేతులు ఊపుతా ఉంటారు. అల్లు అర్జున్ చూడడానికి వస్తూ ఉంటారు, ముట్టుకోవడానికి వస్తూ ఉంటారు. తన్ని ఒక్కసారన్నా కలవాలన్నటువంటి తాపత్రయం ఉంటా ఉంటుంది. నా ఆర్మీ అని చెప్పేటువంటి అల్లు అర్జున్ ఈరోజు ఆ ఆర్మీలో ఒక మహిళ సోల్జర్ చనిపోతే ఇచ్చేటువంటి డబ్బులు 25 లక్షల. 25 లక్షలు పెద్ద విషయం అల్లు అర్జున్ కు అన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సో కుటుంబానికి ఇంకా సహాయం ఏమైనా చేస్తాం అంటే ఆ మనస్సే చెప్పుద్ది, ప్రకటించేటువంటి మనస్సే మంచితనం ఏంటో చెప్పుద్ది. సరే ఏదేమైనా కానీ ఇట్స్ ఎ లీగల్ ఇష్యూ. అల్లు అర్జున్ న్యూసెన్స్ క్రియేట్ చేశారు, దానికి బాధ్యుడు ఆయన వెళ్తున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీతో వెళ్తున్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ తోపులాటలు జరుగుతూ ఉంటాయి. అంతమందిని కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ పూణేలో ఇచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్ లో ఇచ్చాడు, ఎక్కడెక్కడో ఇచ్చాడు, మలయాళంలో అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చాలా ప్రాంతాల్లో, పాట్నాలో కూడా ఇవ్వడం జరిగింది. చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని అభివాదం చేస్తూ మాట్లాడారు. బట్ హైదరాబాద్ లో మాత్రం అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. తన ఆర్మీని కాపాడుకోలేకపోయారని చెప్పాలి. ఆ ఆర్మీలో ఒక్కొక్క మహిళ, తన అభిమాని చనిపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయమే. సో ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇక నుంచి బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అన్నది మాత్రం ఒక స్పష్టమైనటువంటి హుకుం జారీ చేసింది. అల్లు అర్జున్ విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈరోజు సాయంత్రానికి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి అల్లు అర్జున్ రిమాండ్ కి తరలించేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సో అక్కడికి అభిమానులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు, వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది 2 రాష్ట్రాలనే కాదు, భారతదేశాన్నే షేక్ చేసిందని చెప్పాలి. సో దీని ఎఫెక్ట్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఫ్యాన్స్ ని కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ అల్లు అర్జున్ పోలీసులకు సహకరించారు. అల్లు అర్జున్ కొంత అసహనం వ్యక్తం చేసినా కానీ అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మరి నన్ను కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరా, నా ఇంట్లోకి, నా బెడ్రూమ్ లోకి వస్తారా, నేను సహకరిస్తాను మీకంటూ కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేసుకుంటున్నారు అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. సో ఒక హై డ్రామా వాతావరణం మాత్రం కనిపిస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో. సో అంటే ఇప్పటికే అల్లు అర్జున్ మామ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు, అల్లు శిరీష్ కూడా చేరుకున్నారు. సో సినీ సెలబ్రిటీలు కూడా కొంతమంది అల్లు అర్జున్ ని అంటే ఇప్పటికీ ఆ పుష్ప 2 సందర్భంగా సుకుమార్ దర్శకులు ఉన్నారు. సో దీంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ టీం ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా అటు పోలీస్ స్టేషన్ వైపు వెళ్తారా, వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా రెస్పాండ్ అవుతారని చూడాలి. ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీకాంత్ ఆల్రెడీ అల్లు అర్జున్ ను కూడా ఇటు వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించినట్లు సమాచారం అందుతుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలీసులు అంటే యాజ్ పర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే ముందు అల్లు అర్జున్ అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ కి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తారు. సో అల్లు అర్జున్ విషయంలో కూడా పోలీసులు అల్లు అర్జున్ ఉస్మానియా హాస్పిటల్ కి తరలిస్తున్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి అల్లు అర్జున్ ని కోర్టుకు తీసుకెళ్తారు. సో కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ అయితే ఖచ్చితంగా విధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ లో ఇదంతా నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ కేసులు కూడా చాలా సివియర్ గానే ఉంటాయి. సో అల్లు అర్జున్ ఈ కేసులు అంటే వాస్తవానికి సివియర్ గానే ఉంటాయి. BNS 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసును కూడా దీంట్లో నమోదు చేయడం జరిగింది. మొత్తానికి 2 సెక్షన్లలో అల్లు అర్జున్ పైన కేసులు నమోదైంది. అట్లాగే ఒకటేమో 105 సెక్షన్ కింద కేసు నమోదైతే దాని కింద 5 ఏళ్ల శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే BNS 118(1) కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడేటువంటి ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం అల్లు అర్జున్ ఇందాక మీరు చెప్పినట్టు ఉస్మానియా హాస్పిటల్ కి వైద్య చికిత్స కోసం తీసుకెళ్తున్నారు, వైద్య పరీక్షల కోసం అల్లు అర్జున్ ఉస్మానియా హాస్పిటల్ కి తరలిస్తున్నారు. సౌజన్య, శ్రీకాంత్, పుష్ప టీంకి సంబంధించి ఇంకెవరైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇప్పటి వరకు అల్లు అర్జున్ విషయం మాత్రమే దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఇది ఇప్పటికే థియేటర్ మేనేజ్మెంట్ ని దీంట్లో అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ నిందితులుగా చేర్చడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా దీంట్లో భాగం చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ విషయంలో ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికే మనం చూస్తున్నాం కేసు ఫైల్ అయినట్టు అల్లు అర్జున్ పైన సెంట్రల్ జోన్ DCP ఆకాంక్ష్ యాదవ్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అగేన్స్ట్ పుష్ప 2 మూవీ యూనిట్. హీరో అల్లు అర్జున్, ఓనర్ ఆఫ్ సంధ్య థియేటర్ అండ్ అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పైన అల్లు అర్జున్ సెక్యూరిటీ టీమ్ ను కూడా దీంట్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ 105, 118(1) రెడ్ విత్ 3(5) రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ అండర్ BNS యాక్ట్ కింద కేసు నమోదైనట్టు ఇప్పటికే